గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి యోహాను దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దాసుణ్ణి పంపించి, ఆయన యొక్క దూతను పంపించి ఆయన దాసుడైనటువంటి యోహానుకు త్వరలో జరగబోయేటటువంటి సంగతులను గురించి తెలియపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందులో గత వారం చూస్తూ వచ్చాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు, కింద వ్రాయబడినది చూచిన అంతటిని గూర్చియు సాక్ష్యమిచ్చెను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇవ్వబడినటువంటి ఈ సాక్ష్యము, ఇవ్వబడినటువంటి ఈ సాక్ష్యానికి లేదా ఈ ప్రవచనాత్మకమైనటువంటి అనగా తాను చూచినటువంటిది అంతటిని గురించి తెలియపరుస్తూ వ్రాసినటువంటి ఈ యొక్క గ్రంథములో ఏదైనా కలిపినా కానీ ఏదైనా తీసివేసినా కానీ మనం అక్కడ చదువుతాం. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 18వ వచనంలో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఈ ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేనిచ్చే సాక్ష్యం ఏంటిది అంటే, ఏదైనా తీసివేస్తే ఈ గ్రంథములో వ్రాయబడినటువంటి తెగుళ్ళన్నీ వానికి కలుగ చేస్తాను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ జీవ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములలోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేసేదను. ఒకవేళ ఈ గ్రంథంలో ఉన్న వాటిలో దేన్నైనా కలిపితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు అతనికి కలుగ చేస్తాను. ఒకవేళ తీసివేస్తే జీవ వృక్షములో అతనికి పాలుండదు, పరిశుద్ధ పట్టణములోనూ అతనికి పాలుండదు అనేది మనం అక్కడ చదువుతూ ఉన్నాం. దేవుడు నన్ను ఒక విధంగా బలవంతంగా ఈ యొక్క వచనం మీద దృష్టి నిలిపేటట్లుగా నన్ను చేస్తూ వచ్చాడు. అటు ఇటు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ బలవంతంగా ఈ వాక్యం పైన దృష్టి నిలిపేటట్లుగా చేస్తూ వచ్చాడు. అదే సమయంలో ఈ దినం ఇక్కడ నిలబడకుండా ఉండేదాని కొరకు కూడా ఎంతగానో పోరాటం నాలో జరుగుతూ వచ్చింది. ఒక విధమైన భయంకరమైన పోరాటం. నేను ఉదయకాలం లేచి నేను దైవ సేవకునికి చెప్పి
ఈరోజు మీరు తీసుకోండి లేదా ఎవరికైనా ఇవ్వండి అని చెప్దామని నా ఫోన్ కోసం వెతికినప్పుడు నా ఫోన్లు నా దగ్గర కనపడలేదు. అంతగా నేను స్ట్రగుల్ అవుతూ వచ్చాను. అయినప్పటికీ దేవుడు ధైర్యపరుస్తూ వచ్చాడు. ఈ రీతిగా నిలబడటానికి తాను అవకాశం ఇస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం గనక చూస్తే ఈ యొక్క కలిపితే గ్రంథములో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ కూడా నేను వానికిస్తాను అని చెప్తూ వచ్చాడు. అందుకే 22 ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం, తెగుళ్ళు అంటే ఏంటి ఈ తెగుళ్ళు అనేది మనం అక్కడ చూస్తాం. చూడండి, 18వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అంటే అనేది అక్కడ రాశాడు. తెగుళ్ళు అనగా అనేది అక్కడ రాస్తూ వచ్చాడు. అంటే తెగుళ్ళు వచ్చినప్పుడు జరిగే పరిస్థితులు ఏంటి అనేవి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటిది అంటే అక్కడ వ్రాయబడింది మరణము, దుఃఖము, కరువు. ఈ తెగుళ్ళ ద్వారా సంభవించేటటువంటి పరిస్థితులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. తెగుళ్ళు అనగా మరణము, దుఃఖము, కరువు అనేటటువంటిది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన కూడా కనిపించనటువంటి తెగులుతో మనం ఎంతో భయాక్రాంతులమవుతా ఉన్నాం. వింటా ఉన్నటువంటి వార్తలు కూడా మన గుండెలు బ్రద్దలు చేస్తూ ఉన్నాయి. ధైర్యము చేసి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ధైర్యము చేసి ఇతరులతో మాట్లాడలేని పరిస్థితి, ధైర్యము చేసి ఇతరులతో చేయి కలపలేని పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం. అయితే నాకు ప్రశ్న వచ్చింది, దేవుడు ఎందుకు ఈ తెగుళ్లను అనుమతిస్తూ వచ్చాడు? దేవుడు ఎందుకు ఈ తెగుళ్లను అనుమతిస్తూ వచ్చాడు అనేటటువంటిది దేవుడు నా మదిలో ప్రశ్న పుట్టించాడు. లేదా ఎందుకు ఈ తెగుళ్ళు వస్తాయి అనే ప్రశ్న నాలో పుట్టిస్తూ వచ్చాడు. ఉదయం ఆరాధన సమయంలో మనం చూస్తూ వచ్చాం, కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట. కీర్తన గ్రంథం 91వ వచనం. కీర్తన గ్రంథం 91వ వచనం 3వ వచనము. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు అనేది నాశనానికి సాదృశ్యంగా ఉంది. 10వ వచనం. ఏ అపాయమేమీ రాదు, ఏ గుడారమును, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. తెగులు అపాయానికి సాదృశ్యము, తెగులు నాశనానికి సాదృశ్యము, తెగులు మరణానికి సాదృశ్యము, తెగులు దుఃఖానికి సాదృశ్యము, తెగులు కరువుకు సాదృశ్యం. అయితే రాదు అంటా ఉన్నాం. ఎందుకు రాదు ఆ తెగులు అంటే మనం మొదటి వచనంలో గనక చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను
నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, మహోన్నతుని చాటున నివసించువాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దానిని బట్టి ఎవరైతే మహోన్నతుని చాటున నివసించిన వారుగా ఉంటారో, ఆయన యొక్క నీడన విశ్రమించిన వారుగా ఉంటారో, ఆయననే ఆశ్రయముగా కలిగి ఉంటారో, ఆయన కోటలో దాగి ఉంటారో, అలాంటి వారికి ఈ తెగులు రాదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను బట్టి మనం అలా చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే దగ్గరగా 7-8 పర్యాయాలు ఈ తెగులు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ 7-8 పర్యాయాలు కూడా దేవుని ప్రజల మధ్యే తెగులు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజల మధ్య తెగులు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ కూడా మొదటి పర్యాయం వచ్చినప్పుడు మనకేమాత్రం కూడా అనిపించలేదు, దాని ప్రభావం మన మీద ఎలాంటిది పడలేదు. కానీ ఈ సెకండ్ వేవ్ గురించి మనం ఆలోచన చేస్తే కనుక, ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో, ఎప్పుడు ఏమవుతుందో అనేటటువంటి దిగులు, వేదన, బాధ అనేవి హృదయమును నింపివేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది దేవుని బిడ్డలే, దేవుని సేవకులు ఈనాడు లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఏ పరిస్థితుల్లో ఈ తెగులు వస్తూ ఉంది అనేది కనుక మనం చూస్తే, ఒక క్లుప్తముగా ఒక 7-8 విషయాలు మనం చూస్తాం. చూసి అంటే వివరించని కానీ క్లుప్తముగా వాటిని చూయించి ముగించటానికి ప్రయత్నిస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనం, 11వ అధ్యాయము 20వ వచనం. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. కాబట్టే మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కఠినమైన దాసత్వానికి నుండి విడిపించమని వారు దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, వారు పెట్టినటువంటి ఆ మొరకు దేవుడే దిగి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. ఎందుకు ఈ మాట అనుకుంటూ వచ్చారంటే, వారికి ఏమి దొరకలేదంటే, వారికి మాంసము అంటే తిండి, వారికి మాంసము దేవదూతలు తినేటటువంటి ఆహారం దేవుడు వారికి ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వారు దేని మీద దృష్టి ఉంచారు అంటే, అక్కడ దొరికినటువంటి మాంసము, అక్కడ దొరికినటువంటి కీరకాయలు, దోసకాయలు, వాటిపైనే వారు మనసుంచి
ఎందుకు అక్కడి నుండి వచ్చామని చెప్పని తిరిగి మరలా వారు ఏడ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత మనం ఇక్కడ చూస్తే 32వ వచనం లేదా 31వ వచనం, తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ పక్కను దినమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసెను. వారు ఏడ్చిన దానికి ప్రతిగా దేవుడు ఆ పూరేళ్లను మాంసాన్ని ఆ భూమి మీద ఒక దినమంత దూరము అక్కడ ఇంకా మనమేం చూస్తూ ఉన్నాము చూడండి, ఒక దిన ప్రయాణమంత దూరము భూమి మీద 2 మూరల ఎత్తు అంతగా వారికి ఇచ్చాడు. దానిని వారు ఏం చేస్తూ వచ్చారంటే వాటిని కూర్చుకొని ఇక్కడ 32వ వచనం చివరిలో, తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరచిరి. వాటిని ఏం చేశారంటే పాళెము చుట్టూ పరిచారు. అంటే వారు ఎంతగా ఆ మాంసాపేక్షను అపేక్షించారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మిగిలిపోయిన దాన్ని ఆ పాళెము చుట్టూ కూడా వారు పరిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత వారు మాంసం కొరకై ఏడ్చిన కారణం చేత అక్కడ 33వ వచనంలో, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారిని బహుగా బాధించెను. కాబట్టి వారు ఆ మాంసం ఎంతగా ఏడ్చి పాళెం చుట్టూ దాన్ని పరుచుకుంటూ వచ్చారు. పరుచుకున్న తర్వాత వారు తినటానికే వాటిని తీసుకొని వారి నోటిలో పెట్టుకున్నప్పుడు, వారి నోటిలో ఆ మాంసం ఉండగానే దేవుని యొక్క కోపము రగులుకొనినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కోపము రగులుకొనినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక 34వ వచనం, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. కిబ్రోతు హత్తావా అంటే అక్కడ వ్రాయబడింది కింద ఏంటంటే దురాశ. కాబట్టి ఎప్పుడు దేవుడు తెగులును అనుమతిస్తూ వచ్చాడు అంటే, మానవుడు ఎప్పుడైతే దురాశకు లోనవుతూ వచ్చాడో ఆ సమయాల్లో దేవుడు తెగులును అనుమతిస్తూ వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం ముందు చదువుకున్నటువంటి మాట ఏంటిదంటే 20వ వచనంలో మధ్యలో నుంచి, ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉంది ఏంటంటే దేవునిని నిర్లక్ష్యపెట్టారు. దేవునిని నిర్లక్ష్యపెట్టి ఏడ్చారు. ఏమనంటే, ఎందుకు మేము ఆ యొక్క ఐగుప్తు నుండి వచ్చాం. ముందేమో ఐగుప్తులో ఉన్నటువంటి ఆ శ్రమలు తట్టుకోలేక ఏడుస్తూ వచ్చారు. ప్రభు దిగి వచ్చి వారిని విడిపిస్తే తిరిగి మరలా ఎందుకు వచ్చాము అని మరలా ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటిది అంటే, వారి హృదయాల్లో ఐగుప్తు ఇంకా నింపబడే ఉంది తప్ప వారి హృదయాల్లో నుండి ఐగుప్తు తొలగిపోలేదు. దేవునిని నిర్లక్ష్య పెడుతూ వచ్చారు ఐగుప్తు కారణం చేత. దేవుని ఎదుట ఏడుస్తూ వచ్చారు ఐగుప్తు కారణం చేత. ఆ కారణంగా దేవుడు తెగులును అనుమతించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు దురాశ కలిగిన వారంగా మనం ఉంటూ దేవునిని నిర్లక్ష్య పెట్టే వారంగా గనక ఉంటే దేవుడు తెగులను అనుమతిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మొదటి విషయంగా మనం చూస్తూ వచ్చాం ఏంటిది అంటే, దేవునిని ఎప్పుడైతే మనం నిర్లక్ష్య పెట్టామో, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతూ వచ్చామో, ఆ రీతిగా దేవుడు తెగులును అనుమతించినట్లుగా దేవుని ప్రజలలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా
రండి చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. రెండవదిగా మనం చూద్దాం సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 37వ వచనం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. తెగులు చేత చనిపోయిరి. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ వచ్చాం, ఈ యొక్క దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను పట్టి వారు గోత్రానికి ఒకరు చప్పున వారు వెళ్ళి ఆ కనాను దేశాన్ని ఆ యొక్క వేగు చూసి రమ్మని చెప్పినప్పుడు వారు వచ్చి ఆ యొక్క దేశాన్ని గురించి చెప్పినటువంటి సమాచారం ఏంటిది అంటే ఈ 13వ అధ్యాయం 38వ వచనం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలము చూసితిమి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సర్వ సమాజానికి 32వ వచనం. మనము మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. దేవుడేమో పాలు తేనెలు ప్రవహించు దేశము మీరు వెళ్ళండి అని చెప్తా ఉంటే, దాని గురించి వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది వారు ఉన్నత దేహులు, జనాల్ని మృంగివేసేటటువంటి దేశము, వారు మనకంటే బహు పెద్దవారు, బలిష్ఠులు అనేటటువంటి చెడ్డ సమాచారాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వారు మరిచిపోతా ఉన్నది ఏంటంటే, అంతవరకు కూడా దేవుడు వారిని ఎలా నడిపించుకుంటూ వచ్చాడు అనేటటువంటిది వారు మరిచిపోతూ వచ్చారు. వారు తమ సొంత బలము మీద ఆధారపడి ఆ రీతిగా ఐగుప్తులో నుండి బయటకు వచ్చారా? ఐగుప్తులో నుండి బయటకు వచ్చే సమయంలో ఆ 40 సంవత్సరాలు ఏ రీతిగా వారు పయనాన్ని సాగిస్తూ వచ్చారు అనేటటువంటిది వారు మరచిపోయారు. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయి వారిచ్చిన సమాచారం ఏంటిది అంటే, వారు ఉన్నత దేహులు, తన దేశము తన నివాసులను భక్షించే దేశమని వారు చెడ్డ సమాచారం ఇచ్చిన కారణం చేత ఆ ప్రజలు తిరుగుబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమౌదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడింది. కాబట్టి ఆ సమాచారం ఇద్దరు మాత్రం, కాలేబు యెహోషువాలు మాత్రం వారు చెప్తూ వచ్చారు, లేదు ఆ దేశాన్ని మనం జయిస్తాము, ఆ దేశం మంచి దేశము అని వారు చెప్తే వారి మీద రాళ్లతో కొట్టి వారిని చంపాలని వారు ప్రయత్నించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇంకా వారు ఏం చేస్తూ వచ్చారంటే 4వ వచనం, 14వ అధ్యాయం 4వ వచనం. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళిదమని ఒకనితో ఒకడు చెప్పగా, దేవుడు నియమించిన నాయకత్వాన్ని వారు తృణీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు నియమించినటువంటి నాయకుడైనటువంటి మోషేను తృణీకరించినట్లుగా, దేవుడు నియమించినటువంటి అహరోనును తృణీకరించినట్లుగా వారికై వారే ఒక నాయకుని నియమించుకొని తిరిగి వారు ఐగుప్తు. ఆ కారణం చేత ఆ చెడ్డ సమాచారము చెప్పినటువంటి వారిని దేవుడు తెగులుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రెండవ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏంటిది అంటే చెడ్డ సమాచారము చెప్పటం,
దేవుని నాయకత్వం పైన తిరుగుబాటు చేయటం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇలాంటి పరిస్థితులలో దేవుడు తన ప్రజలపైకి తెగులును అనుమతించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉన్నాం? మన జీవితాల్లో తృణీకరించే వారంగా ఉన్నామా? దురాశ కలిగిన వారంగా ఉన్నామా? లేక దేవుని నాయకత్వాన్ని తిరస్కరించే వారముగా ఉన్నామా? మన సొంత నాయకత్వాన్ని ఏర్పరచుకునే వారంగా, అదే రీతిగా రాళ్లతో కొట్టి చంపాలని వారు చెడ్డ సమాచారాన్ని వ్యాపింపచేసి రాళ్లతో కొట్టి చంపించేదాని కొరకై వారు ప్రయత్నించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో దేవుడు తెగులును అనుమతించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. రండి, మూడవదిగా మనం చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనము లేదా 47వ వచనము. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగిపోయాను. ఇది మూడవ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటిది అంటే మోషే మీదకి, అహరోను మీదకి మనం చూస్తాం కోరాహు, దాతాను, అబీరాములు మోషే అహరోన్ల మీదకి విరోధముగా పోగుబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నాయకత్వం మీద వారు తిరుగుబాటు చేసినట్లుగా, మీరేనా పరిశుద్ధులు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ఆ యొక్క యాజకత్వానికి లేదా మేము కూడా అర్పణలు అర్పిస్తాం, మీరే కాదు అని తిరుగుబాటు చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సందర్భంలో దేవుడు మనకు తెలిసినటువంటి విషయమే. వారు విరోధంగా తిరగబడి సణిగినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యం మనందరికీ తెలుసు. ఏంటిది అంటే భూమి నెరవిడిచి ఆ యొక్క కోరహు, దాతాను, అబీరాములను ప్రాణాలతోనే మృంగివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది జరిగిన తరువాత జనులు అయ్యో ఇలా జరిగిందే అని మరలా ఉదయాన్నే లేచి మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోన్లకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోన్లకు విరోధముగా కూడెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారు ఇప్పటికీ కూడా గ్రహింపు లేని వారుగా ఉంటా ఉన్నారు. దేవుని నాయకత్వం మీద తిరుగుబాటు చేసిన వారిని మరలా ఇక్కడ ప్రజలేమంటా ఉన్నారంటే మీరు యెహోవా ప్రజలను చంపితిరి అంటా ఉన్నారు. యెహోవా ప్రజలను చంపితిరి. ఎవరు చంపింది అండి? భూమిని విభాగింపబడునని ఎవరు ఆజ్ఞ ఇచ్చింది? దేవుడు కాదా? ఆ రీతిగా వారు సణిగినప్పుడు, వారు గొణిగినప్పుడు, వారు తిరుగుబాటు చేసినప్పుడు తిరిగి మరలా దేవుడు తెగులును అనుమతించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తెగులును అనుమతించినప్పుడు మోషే చెప్తూ వచ్చాడు, అహరోనా నువ్వు వెళ్ళి అక్కడ ప్రక్షాళన చెయ్యి, అక్కడ బలి అర్పించు అన్నప్పుడు తెగులుకు ఇటు దేవుని ప్రజలకు మధ్యలో అహరోను ఎప్పుడైతే బలి అర్పిస్తూ వచ్చాడో, మధ్యలో ఎప్పుడైతే తాను నిలవబడుతూ వచ్చాడో అప్పుడు తెగులు ఆగిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. ధూపం వేయగా ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని, గమనించాల్సింది చచ్చిన వారికి బ్రతికియున్న వారికి మధ్యలో అతడు నిలవబడి ధూపం వేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ప్రశ్న ఏంటి అంటే దేవుని జనాంగముగా ఉన్నటువంటి నీవు నేను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడే వారంగా మనం ఉంటా ఉన్నామా?
లేక మనమే పారిపోయి దాక్కుంటూ ఉన్నామా? ఈ ఉదయకాలం సమయం నాలో జరిగినటువంటి సంఘర్షణ అదే. నీవు వెళ్ళలేవు మందిరానికి, నీవు నిలబడలేవు. నాలో చాలా భయంకరమైన సంఘర్షణ జరుగుతూ వచ్చింది, భీతి నన్ను ఆవరిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రభు కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని మందిరానికి రాగలగటానికై దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అనేక పర్యాయాలు అటు భీతి చేత చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నీవు నేను ఉండలేకపోతా ఉన్నాం. అందుకే బ్రద్దలైన బండ సందులలో ఎవడు నిలబడగలడు? బ్రద్దలైన బండ సందులో ఎవరు నిలబడగలరు? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు నిలబడతావా? నువ్వు నిలబడాలనే ఆశ నీకుందా? నిలబడే ధైర్యం నీకుందా? ఈ తెగులును ఆపివేయగలిగిన శక్తి దేవుని దగ్గరే ఉందని ఎరిగిన వారమై, సజీవుడైన దేవుని యొద్దనే ఉన్నదని ఎరిగిన వారమై, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నీవు నేను నిలబడితే, నీవు నేను అర్పణ అర్పించగలిగితే బహుశా ఈ తెగులును దేవుడు ఆపివేస్తాడేమో. కనుక నిలబడేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు సన్నిధిలో ధూపం వేసేదాని కొరకై మనం సిద్ధపడదాం. ఇది 3వ సంఘటన. రండి, 4వదిగా ఇదే సంఖ్యాకాండము 25వ అధ్యాయము. ఇదే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, 1వ వచనం. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. 20వ వచనం. నోవహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింప. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుడు విశ్వాసఘాతకాన్ని సహించలేడండి. దేన్నైనా సహిస్తాడేమో కానీ విశ్వాసఘాతకం కదండి. మనం అంటాం వెన్నుపోటు అంటాం. అలాంటి దాన్ని దేవుడు క్షమించాడు. వేషధారణ ఒక విధంగా, ఇవన్నీ పర్యాయ పదాలు విశ్వాసఘాతకానికి. వేషధారణ, వెన్నుపోటు అంటాం. ఇలాంటివి గనక ఒకవేళ మన మధ్య ఉంటే, మనలో ఉంటే, దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు అలాంటి స్థితిని సహించలేకపోతా తెగులు రప్పిస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, క్రైస్తవులమని చెప్పుకుంటా ఉన్నటువంటి నీవు నేను, విశ్వాసులమని చెప్పుకుంటా ఉన్నటువంటి నీవు నేను, ఎలా ఉంది మన జీవితం? వేషధారణ కలిగినదిగా ఉందా? లేక విశ్వాసికి తగిన జీవితము? అందుకే అంటా ఉన్నాడు, మనం యోహాను సువార్తలో చూస్తాం, నేను మాదిరి ఉంచి అంటా ఉన్నాడు. ఆయన యొక్క శిష్యుల పాదాల యొక్క కాళ్ళు కడిగి తన తువాలుతో ఆయన తుడిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తనను తాను తగ్గించుకొని దీనుడై రిక్తుడై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఉంచిన మాదిరిని మనం కనపరచకుండా, అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చివరి వచనంలో ఒక మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చివరి వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్నామా? మనల్ని చూస్తే యేసుక్రీస్తును చూసినట్లుగా ఉందా? మన మాటలు వింటే యేసుక్రీస్తు మాటలు విన్నట్లుగా ఉందా? మన చూపు యేసుక్రీస్తు చూపులాగా ఉందా? మన నడవడిక యేసుక్రీస్తు నడవడికలాగా ఉందా? లేక ఎలా ఉంది? మెట్టుకు యేసుక్రీస్తును ధరించుకున్న వారై విశ్వాసఘాతకాన్ని సహించడండి. ఆ కారణం చేతనే దేవుడు తెగులును అనుమతించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎవరి మట్టుకు వారి నీతిని బట్టి వారు రక్షించబడతారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం అక్కడ చూస్తూ వచ్చాం. రండి, 6వదిగా మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు దావీదు, నాకేమియో తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యం గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగా కానీ గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 70,000 మంది మృతి నొందిరి. కనుక దావీదు పశ్చాత్తాపడుతూ వచ్చాడు. 17వ వచనంలో, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఆ తర్వాత సంఘటన మనకు తెలుసు. ఆ తర్వాత ఆ యొక్క అరోనా యొక్క కళ్ళములో బలిపీఠం కట్టించి బలి అర్పించినప్పుడు ఆ యొక్క తెగులు నశించినట్లుగా మనం అక్కడ చూస్తాం, ఆపివేయబడినట్లుగా చూస్తాం. అయితే అసలు ఈ తెగులు ఎందుకు ఆరంభమైంది? ఎందుకు ఈ తెగులు ఆరంభమైంది అంటే దావీదుకి ఒక కోరిక పుట్టింది. ఏంటిది అంటే చూడండి, మొదటి వచనం 24వ అధ్యాయం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. తర్వాత మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం 3వ వచనం చివరిలో, నా ఏలినవాడును రాజునకు నీకు ఈ కోరిక పుట్టనేలా అని యోవాబు ఎంతగా అడ్డగించినప్పటికీ, బ్రతిమాలినప్పటికీ దావీదు ఒప్పకుండా తన ప్రజలను లెక్కించేదాని కొరకై తాను పంపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలను లెక్కించకూడదా అంటే రండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 11వ వచనం కనుక చూస్తే, నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనం. 30వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. తన ప్రాణ పరిక్రయ ధనాన్ని ఇచ్చుకోవాలి. తన ప్రాణానికి పరిక్రయము చెల్లించుకుంటే దానిని బట్టి లెక్కించవచ్చు. కానీ ఇక్కడ అలాంటిది జరగలే. ప్రాణ పరిక్రయము అక్కడ జరిగించబడని కారణం చేత దేవుని యొక్క కోపము రగులుకొన్నట్లుగా 70,000 మంది తెగులు చేత హతమైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించిన కారణం చేత, దేవుని మాటను లెక్క చేయని కారణం చేత. అందుకే మనం చూస్తాం నిర్గమాకాండంలో కూడా
ఐగుప్తుల మీదకి తీసుకుని వచ్చినటువంటి ఆ 10 తెగుళ్ళు ఏంటి కారణం అంటే దేవుని మాటను లెక్క చేయని కారణం చేతనే ఫరో మీదకిని, ఫరో ప్రజల మీదకిని దేవుడు తెగుళ్ళు రప్పించినట్లుగా మనం చూస్తాం. మోషే అహరోనులు వెళ్ళి దేవుని మాట ఫరోతో చెప్పినప్పటికీ కూడా ఫరో లెక్క చేయలే. అతని హృదయము కఠినమైంది. కఠినమైన కారణం చేత ఆ దేశమంతా, ఆ ప్రజలు ప్రతి ఇంటిలోనూ మరణము ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంత నయమండి, ఐగుప్తులో తెగుళ్ళు కొంత నయం. ఎందుకంటే ఐగుప్తులో సంభవించిన తెగుళ్ళలో 9 తెగుళ్ళు కంటికి కనిపించే తెగుళ్ళు. 9 తెగుళ్ళు, మొదటి నుంచి 9 తెగుళ్ళు కంటికి కనిపించే తెగుళ్ళు. వడగండ్లు, కప్పలు, తేళ్ళు, రక్తము, ఇవన్నీ కూడా కంటికి కనిపించిన తెగుళ్ళు. అయితే 10వది మాత్రం ఏ రీతిగా వచ్చిందో, మరణపు దూత ప్రవేశించి ప్రతి ఇంటిలోనూ సంహారము చేసింది. అది కనిపించకుండా జరిగించినటువంటిది. ఈనాడు మన మధ్య ఉన్న తెగులు కూడా అదే. ఈనాడు మన మధ్య కూడా ఉన్న తెగులదే. కంటికి కనిపించకుండా మానవుని జీవితాన్ని నాశనము చేస్తూ ఉన్న తెగులు. 7వదిగా ఈ తెగులు ఎందుకు వచ్చిందో చూద్దామా. 7వదిగా కంటికి కనిపించకుండా మానవుని జీవితాన్ని నాశనం చేస్తూ, మరణానికి అప్పగిస్తూ, కరువు అనేటటువంటి దానికి పాల్పడేటట్లుగా చేస్తూ ఉన్న ఈ 7వ తెగులు ఎందుకు వస్తూ ఉందో తెలుసా అండి? ఎందుకు వచ్చిందో తెలుసా? రండి చూద్దాం. 7వదిగా మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. 10-11 వచనాలు. లూకా సువార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసించుదురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించు. ఎందుకండి? ఇది సాక్షార్థమై మీకు ఏంటిది సాక్షార్థం అంటే? మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటిది అంటే దేవుని రాకడ వచ్చే సమయంలో ఇవన్నీ జరుగునని మనకి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతాయని సాక్షార్థముగా దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే మార్కు సువార్తలో మనం అక్కడ చూస్తాము. చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లన్నో, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు అనేటటువంటి దానిలో మనం ఇవన్నీ కూడా క్రింద ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచన లేవని మాతో చెప్పమనగా. కాబట్టి ప్రభువారిని ఆనాడే ఆయన యొక్క శిష్యులు అడుగుతూ వచ్చారు. ఏమనంటే, ఇదిగో రాతి మీద రాయి కట్టబడకుండా 3 దినాల్లో నేను దీన్ని కూల్చివేసి కడతాను అన్నాడు. అంటే దానికి వారు అడుగుతూ వచ్చారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి?
నీ రాకడకు సూచనలేంటి, యుగ సమాప్తికి సూచనలేంటి అని అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం మా లోకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. 9వ వచనంలో లేదా 21వ అధ్యాయం 8వ వచనం, మీరు మోసపోకుండా చూచుకొనండి. లేదా దానికి ముందుగా మనం దాని తర్వాత కూడా అదే విషయాలు చూస్తూ వచ్చాం. 11వ వచనం, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలను. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. కనుకనే ఇవన్నీ ఈ రీతిగా వస్తూ ఉన్నాయి. ఈ యొక్క తెగుళ్ళు ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉన్నాయి. భూకంపాలు, భయోత్పాతాలు, ఆకాశంలో సూచనలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైన సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం నుండి ఎర్రని వర్షం పడిందని ఒక చోట అంటే, ఆకాశం నుండి వడగండ్లు పడ్డాయని ఇంకో చోట అంటే, ఆకాశం నుండి చేపలు పడ్డాయని ఇంకో చోట అంటే, ఎన్నో సూచనలు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నప్పటికీ నా జీవితాల్లో మార్పు కలగని కారణం చేత దేవుడు ఈ తెగుళ్లకు కూడా అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, చివరి దినాల్లో ఉన్నాం. అంత్య దినాలు అపాయకరమైన దినాలు, ప్రభు రాకడ సమీపించినటువంటి దినాలు, విశ్వాసాన్ని కనుగొందున అని పలికినటువంటి దినాలు. ఈ దినాల్లో ఉన్నటువంటి నీవు నేను జాగ్రత్త పడేదాని కొరకే, సజీవులమై ఉన్నటువంటి నీవు నేను జాగ్రత్త పడి ప్రభు రాకడ కొరకై నీవు నేను సిద్ధపడేదాని కొరకే. ఆయన నిత్య రాజ్యములో, ఆ పరమ యెరూషలేములో ప్రవేశించి జీవవృక్ష ఫలాలు నీవు నేను తినేదాని కొరకే మనల్ని హెచ్చరించి, సరిదిద్ది, క్రమపరిచి, ఆయన చేయి పట్టుకొని ఆయన వెంబడి నడిచేదాని కొరకే వీటన్నిటినీ మన మధ్యకు అనుమతిస్తూ ఉండగా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? ఎలా ఉంది మన జీవితం? ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పగలిగినటువంటి ఆ స్థితిలో నీవు నేను ఉన్నామా? లేకపోతే ఈ తెగుళ్లకు కారణం నీవు నేనుగా ఉన్నామా? ఎలా ఉంది మన జీవితం? ప్రశ్నించుకుందాం, మోకరిద్దాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కొద్ది సమయం ఎవరికి వారంగా ఎలా ఉంది మన జీవితం? తిరుగుబాటు చేసిన జీవితమా? నిర్లక్ష్యం చేసిన జీవితమా? దురాశ కలిగిన జీవితమా? వ్యభిచార సంబంధమైన జీవితమా? విగ్రహారాధనను అనుమతించిన జీవితమా? విశ్వాసఘాతకమైన జీవితమా? ఒకవేళ ఇవేవీ కాకపోయినా దేవుని బిడ్డగా నీవు కొనసాగుతూ ఉంటే ప్రభు రాకడకు సూచనగా ఉన్నటువంటి స్థితినా? ఈ స్థితిని చూచి మరింతగా మన జీవితాలు శ్రద్ధ కలిగిన వారమై, భక్తి కలిగినటువంటి వారమై, ప్రభు సన్నిధిని అనుభవించే వారముగా, ప్రభు చూపించిన మాదిరిని కనపరిచే వారముగా, ప్రభు వెంట నడిచే వారముగా, ప్రభుని ధరించుకున్న వారముగా, ప్రభు నిత్య రాజ్యము కొరకై నిరీక్షించే వారముగా ఉన్నామా లేదా? ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం. క్రైస్తవులు 4 విధాలుగా ఉంటారంటండి. మోకరించండి. క్రైస్తవులు 4 విధాలుగా ఉంటారంట. 1 ఆచార క్రైస్తవులంట, 2 అలవాటు క్రైస్తవులంట, 3 అక్కర క్రైస్తవులంట, 4 ఆత్మీయమైన క్రైస్తవులంట. ఆచార క్రైస్తవులు ఆచారం కొరకే, అలవాటు
ఏదో మందిరానికి వెళ్ళాలి లేకపోతే బాగుండదు అలవాటు క్రైస్తవులు. ఏదో పూర్వీకుల నుండి మా తాత ముత్తాతలు ఈ గుడిని కట్టించారు, ఏదో అలవాటుగా వస్తూ ఉన్నాము. అలవాటు. అక్కర క్రైస్తవులు రోగాలు, ఉద్యోగాలు, వివాహాలు, పిల్లలు, ఏదో అక్కర క్రైస్తవులు. ఆత్మీయమైన క్రైస్తవులు, నిజముగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకై జీవించే ఆత్మీయమైన క్రైస్తవులు. ఎలాంటి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీవు ఉన్నావు? ఆచారంగా వస్తూ ఉన్నావా? అలవాటుగా వస్తూ ఉన్నావా? లేదా అక్కర్ల కొరకు వస్తూ ఉన్నావా? ఆత్మీయత కొరకు, ప్రభువులో ఎదిగి నిత్య జీవాన్ని సంపాదించుకునే దాని కొరకై వస్తూ ఉన్నావా? ఏది నీ స్థితి? పరిశీలించుకో, పశ్చాత్తాపడు, ప్రభు బల్లో పాలు పంపులు పొందు. ప్రభు మనకు సహాయపడునుగాక.